కదా 4,000 ఇస్తాడులే అనుకున్నారు. మీరు చూడండి జగన్ ఇన్ఫ్లుయెన్స్ పడిపోయింది వాళ్ళ మేనిఫెస్టో తర్వాత. అంతవరకు 50-50 ఛాన్స్. మేనిఫెస్టో తర్వాత ఫస్ట్ తిట్టిన వాళ్ళు సొంత పార్టీ కార్యకర్తలు. ఆయన 4,000 చెప్తుంటే ఇది 3,500, అది కూడా లాస్ట్ ఏడాది 250 అంటాడింది. ఇదే మెర్రితనం అని. అప్పుడు పార్టీ వాళ్ళు ఏం చెప్పారు, మనం అట్లా దొంగ హామీలు ఇవ్వము, చంద్రబాబు నమ్మరు, మనల్ని నమ్ముతారని. ఇవన్నీ మీరు సొల్లిసారన్నారు వాళ్ళే. నిజమైంది కదా. ఇప్పుడు జగన్ నమ్మలా 250 పెంచుతానంటే ఇప్పుడు ఈ 4,000 పెంచుతాడు కదా వెంటనే. కానీ పెన్షన్లు తీసేస్తున్నాడు, మనుషులు తగ్గించేస్తున్నాడు. అదే సందర్భంలో ఇప్పుడు జగన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏమైపోయింది, ముందే ఇచ్చేసేటప్పుడు రొటీన్ అయిపోయింది. ఇప్పుడు మీకు రాదు మీకు రాదు మీకు రాదు అని మీరు ఫీల్ అయ్యాక మీకు వచ్చింది అనుకోండి, హ్యాపీనే కదా. మీ ఊళ్ళో 10 మందికి కాకుండా మీకే వచ్చింది అనుకోండి, మీకు హ్యాపీనే కదా. కానీ సాధారణ ప్రజలు లేదంటే ఈ పథకాల మీద ఆశ పెట్టుకుని సూపర్ 6 కోసం వేచి చూస్తున్న వాళ్ళు, అమ్మఒడి తల్లికి వందనం ఇంకా రాలేదు, ఇస్తారు ఎవరై ఈ ఏడాది లేదని చెప్పేసి చేతులు, వీళ్ళందరి డౌట్ ఏంటి అంటే, మొన్నటి వరకు మన కూడా అన్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఒక అసమర్థ సీఎం 5 ఏళ్ళు పరిపాలిస్తే ఎలా ఉంటుందో, ఆయన కనీసం ఒక ఆలోచన లేదు, హడావుడిగా నవరత్నాలను పెట్టేసి అప్పులు చేసేసి రాష్ట్రాన్ని నాశనం చేసేసారు, ఆ అర్హత లేని ఒక సీఎం పదవిలో ఉంటే 5 ఏళ్ళ పరిస్థితి ఇదే అనే కదా ప్రతిదీ శ్వేతపత్రం విడుదల చేసినాం. కానీ ఆయన ఎంత సీనియారిటీ ఉండి ఎంత విజన్ ఉండి ఈ మోయలేని భారం ఈ పథకాలు ఇస్తానని సూపర్ 6 కానీ ఇంకో పథకం చెప్పడం అంటే, ఇక్కడ ఈయన విజన్ తప్పిందా, ఈయనకి తెలియదా, ఎందుకు ఇవ్వలేనప్పుడు ఇంత భారీగా మేదేసుకోవడం పథకాలు? ఇప్పుడు ఇద్దరు